తెలుసా, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురు దెబ్బలు తగులుతాయి. కనుక ఓర్చుకోవడము, విధేయతను నేర్చుకోవడము మనకు చాలా ముఖ్యము. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా విధేయతను నేర్చుకొనడము వలన అన్ని నామముల కన్నా పై నామమును అతడు పొందుకొనెను, ఆయన పొందుకొనెను. హల్లెలూయా. కనుక మనం కూడా విధేయతను నేర్చుకోవాలి. విధేయతను నేర్చుకొని ప్రభువుకు లోబడినట్లయితే, పరిచర్యలో మనము, సేవలో మనము, విశ్వాసములో మనము విధేయతను చూపించినట్లయితే, ఓర్చుకున్నట్లయితే, రేపు ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కావాల్సింది అంతకంటే ఏమిటండి? మనుషుడా మనల్ని పొగడాల్సింది? చెప్పండి. మనుషులా మనల్ని పొగడాల్సింది? మనుషులా మనల్ని మెచ్చుకోవాల్సింది? ఎవరు మెచ్చుకోవాలి? ఎవరు పొగడాలి అంటే దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు పొగడాలి. మన జీవితాలను ఆ విధంగా మలచుకోవాలి. శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, మాట రావచ్చు, ఇబ్బంది రావచ్చు, ఏమైనా రావచ్చు, కానీ ఇదిగో విధేయతను నీవు నేర్చుకున్నట్లయితే ఇహమందు పరమందు కూడా నీవు 1000 రెట్లు ఫలం పొందుకుంటావు. హల్లెలూయా. ఇహమందు మంచి పేరు తెచ్చుకుంటావు, పరమందు కూడా దేవుని ఎదుట మంచి పేరును సంపాదించుకుంటావు. హల్లెలూయా. యేసు ప్రభు వారు సంపాదించుకున్నారా లేదా? నామము అనగా పేరే కదా. పై నామం అనగా పై పేరు అనగా మంచి పేరు. పేరు ప్రఖ్యాతులు అంటారు చూశారు. యేసు ప్రభు వారు కూడా పేరు ప్రఖ్యాతులు, మంచి పేరును, మంచి పైనామమును ఆయన పొందుకొని ఉన్నాడు. గనుక నీవు నేను కూడా మొదటిగా శ్రమ వస్తూ ఉన్నప్పుడు, కష్టము వస్తూ ఉన్నప్పుడు, మాటలు వస్తూ ఉన్నప్పుడు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు తిరుగుబాటు కాదు, కానీ ఏం నేర్చుకోవాలి? ఒకసారి చెబుతారా అందరూ? విధేయతను నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒకసారి అందరం హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్దిగా ఉద్యమంతో మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మొదటిగా విధేయతను నేర్చుకొనడం వలన పైనామమును ఆయన పొందుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడిని కూడా ఉదాహరణగా చూసినట్లయితే యోసేపు కనిపిస్తాడు. వెళ్ళిన చోటల్లా కూడా నమ్మకస్తుడై ఉన్నాడు. వెళ్ళిన చోటల్లా కూడా విధేయతను చూపించాడు. ఆ పదాలు మనం ఎగ్జాక్ట్గా వచనము చూడకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క స్వభావం ఎలాంటిదంటే, యోసేపు యొక్క స్వభావము వెళ్ళిన చోటల్లా విధేయతను చూపించాడు. పొతీఫర దగ్గర విధేయతను చూపించాడు. చెరసాలలో వేస్తే ఆ చెరసాల అధిపతి దగ్గర కూడా విధేయత చూపించాడు. తర్వాత ఫరో యొద్ద విధేయుడిగా కనిపించాడు. కనుక అతడు ఏ స్థానంలో ఉన్నాడు? దేశానికి ప్రధాని అయి ఉన్నతమైన స్థానంలోనికి అతడు వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయం 24వ వచనం చూద్దాం రండి. ఆదికాండము 37వ అధ్యాయం 24వ వచనం. అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. చాలు. అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. యోసేపు ఎక్కడ పడద్రోయబడ్డాడంటే గుంటలోనికి, అనగా ఒక సూచనగా మనం ఆలోచన చేస్తే క్రింది స్థానంలోనికి అతడు నెట్టివేయబడ్డాడు. గుంటలోనికి అనగా ఆ గోతిలోనికి, మట్టి లేని ఆ గోతిలోనికి అతడు త్రోసివేయబడ్డాడు. ఆ గుంటలో ఉన్న వ్యక్తిని దేవుడు పైకి లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఎక్కడ? ఆ దేశమునకు ప్రధానిగా అతడు చేయబడ్డాడు. వెళ్ళిన చోటల్లా విధేయతను చూపించాడు. తాను పొందుకున్న శ్రమ వలన తిరుగుబాటు చేయలే. ఆ రోజుల్లో బానిసలైన వాళ్ళు కొంతమంది పారిపోతూ ఉండేవాళ్ళు. దేశాన్ని వదిలిపెట్టి దూరదేశాలు పారిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే యజమానుడికి ఊడిగం చేయలేక, లేకపోతే విధేయత చూపించలేక వారు
ఇబ్బంది పెడతా ఉంటే, శ్రమ పెడతా ఉంటే కొంతమంది ఏం చేసేవాళ్ళు, దేశం వదిలిపెట్టి లేకపోతే యజమానుని వదిలిపెట్టి దూరదేశాలు పారిపోయేవాళ్ళు. యోసేపు ఎక్కడ కూడా పారిపోయే ప్రయత్నం కానీ, శ్రమ నుంచి పరుగెత్తే ప్రయత్నం కానీ అతడు చేయల. శ్రమ ఉన్నా, కష్టము ఉన్నా, ఇబ్బంది ఉన్నా, బాధ ఉన్నా ఆ శ్రమను బట్టి తిరుగుబాటు నేర్చుకోలేదు, కానీ శ్రమను బట్టి అతడు విధేయత నేర్చుకొని పొతీఫరు ఇంటిలో అతడు అన్నమో ఆహారము తినడం తప్ప ఏమి ఉన్నదో ఏమి పోయినదో కూడా విచారించని పరిస్థితుల్లో మొత్తము కూడా ఎవరి చేతికి అప్పగించేశాడు? యోసేపు చేతికి అప్పగించేశాడు. యోసేపు నష్టపరిచేవాడో లేకపోతే పాడు చేసేవాడో అయితే యోసేపు చేతికి అప్పగించేవాడు కాదు. చూడండి, అసలు యోసేపు ఎంత విధేయుడై ఉండి ఉంటాడు. అంత నమ్మాలి అంటే అతడు ఎంత విధేయుడై ఉండాలి. బాగానే పనిచేస్తున్నాడు, బాగానే ఉంటున్నాడు, కానీ మొత్తం అతని చేతికి అప్పగించేసి వెళ్ళిపోవాలంటే ఏ యజమానుడైనా సాహసం చేస్తాడా? చేయడు. ఎందుకంటే ఏమో బాగానే ఉంటున్నాడు, నేను చూస్తున్నంతసేపు బాగానే ఉంటున్నాడు, ఒకవేళ నేను మొత్తం చేయి వదిలిపెడితే అతడు ఏం నష్టపరుస్తాడో, ఏం తీసుకొని పారిపోతాడోనని చెప్పి అతడు ఎంతో కొంత నిఘా ఉంచాలి యజమానుడు. కానీ యోసేపు ఎంతగా మరి అతడు విధేయుడై ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఎంతగా అంటే అసలు యజమానుడు ఏమి ఉన్నదో లేదో కూడా పట్టించుకోకుండా కేవలం అన్నం తినడం, వెళ్ళిపోవడం మాత్రమే, అంత స్థితిలో అతని మీద మొత్తం వదిలిపెట్టాడంటే ఇంకా అతని యొక్క విధేయతను మనం అర్థం చేసుకోవచ్చు. అంత విధేయతను చూపించాడు. సరే, లేనిపోని నిందలు పడిన తర్వాత అతడు చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల అధిపతికి కూడా విధేయుడై అక్కడ ఉన్న చెరసాల్లో ఉన్న వారిని అందరినీ కూడా ఎవరి చేతికి అప్పగించాడట? యోసేపు చేతికి అప్పగించాడు. హల్లెలూయా! ఎంత విధేయత! అందుకనే దేవుడు అతనిని ఎక్కడ నిలవబెట్టాడంటే ఆదికాండం 41వ అధ్యాయం 44వ వచనం చూద్దాం రండి. ఆదికాండం 41వ అధ్యాయం 44వ వచనం. యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. హల్లెలూయా! అంటే అన్ని నామముల కన్నా పైనామం. అంటే ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో అన్ని నామముల కన్నా, అన్ని పేర్ల కన్నా పై పేరు ఎవరిదండి? ఇప్పుడు యోసేపుది. యోసేపు సెలవు లేకుండా ఒకటి చెయ్యి కదిలించడానికి వీలు లేదట, కాలు కదల్చడానికి వీలు లేదట. యోసేపు ఏది చెబితే అది నోరు మూసేసుకొని కంపల్సరీ ఆ పని చేసేయాలట. యోసేపు ఏది చెప్పినా ఎందుకు ఇది చెబుతున్నావు, ఎందుకు అది చెబుతున్నావు అని అనడానికి వీలు లేదు. అతడు చెప్పినదల్లా ప్రతి ఒక్కడు వినాల్సిందే. ఎందుకు ఈ స్థితి వచ్చిందంటే ఇతడు ఒకప్పుడు అంతగా లోబడ్డాడు. అర్థమవుతుందా? అతడు అంతగా లోబడ్డాడు కాబట్టి జనాంగములను దేవుడు అతనికి అంతగా లోపరిచాడు. అర్థమైంది ఈ మాట? జ్ఞాపకం ఉంచుకోనండి. అతడు అంతగా లోబడ్డాడు కాబట్టి జనాంగములను దేవుడు అతనికి లోపరిచాడు. హల్లెలూయా! నిజం, అతడు అంతగా అందుకనే మనం కూడా దేవునిలో ఉన్నత స్థానాన్ని పొందుకోవాలి అంటే, ఉన్నతమైన స్థితిని పొందుకోవాలి అంటే నీవు నేను నేర్చుకోవాల్సింది తిరుగుబాట్లు కాదు, పెత్తనములు కాదు, కానీ నీవు నేను నేర్చుకోవాల్సింది ఏమిటట? విధేయత, లోబడుటను మనము నేర్చుకోవాలి. హల్లెలూయా! నేను పరిచర్యలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు ఉండేవాడు. పరిచర్యలో ఉన్నప్పుడు ఆ సహోదరుడు ఉదయాన్నే, ప్రతి ఆదివారం కూడా ఉదయాన్నే వచ్చి ఆ టాయిలెట్స్కి అడిగేవాడు. టాయిలెట్స్ అంటే 1, 2 ఆ టాయిలెట్స్ ఉంటాయి కదా, వాటిని చాలా నీట్గా కడిగేవాడు. ఉదయాన్నే, ఆదివారం ఉదయాన్నే వచ్చేసేసి టాయిలెట్స్కి అడిగేవాడు. ఇతను టాయిలెట్స్ కడుగుతున్నాడు కదా అని
ఎవరోలే ఉదయాన్నే వచ్చి టాయిలెట్స్ కడుగుతున్నాడు అని అనుకున్నాం. కానీ తర్వాత అతను గూర్చి తెలిసిన విషయం ఏంటంటే, ఆయనట ఒక పెద్ద బిల్డర్ అంట, కోట్లకు అధిపతి అంట. నేను చూశాను తర్వాత, అతడు ఉదయాన్నే ఇన్నోవా కారులో వస్తున్నాడు. ఆయన ఉదయాన్నే 30 లక్షల ఇన్నోవా కారులో చర్చికి వస్తున్నాడు. ఉదయాన్నే 4 గంటలకు వచ్చేసి ఆ పార్కింగ్లో కారు పెట్టేసేసి, తను బిల్డరు, కోట్లకు అధిపతి, తన కింద 100 మంది పని వాళ్ళు ఉంటారు. అయినా తన స్థాయిని ప్రక్కన పెట్టి మాస్క్ కట్టేసుకొని, నిజమండి, వెళ్ళి టాయిలెట్లు కడిగేవాడు. నిజం, నా కళ్ళతో నేను చూసిన దాన్ని చెబుతున్నా మీకు. ఎవరతను అంటే, ఒక బిల్డరు, 25-30 లక్షల కారులో చర్చికి వచ్చే వ్యక్తి, నా స్థాయి దేవుని ముందు ఎన్న తగినది కాదు అని చెప్పి ఆ కారు తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసేసి ఉదయాన్నే వచ్చి టాయిలెట్లు కడిగేవాడు. ఏమిటి ఆ స్థితి? తగ్గించుకోవడం వల్ల అతడు హెచ్చించబడ్డాడు. ఒక సేవకుడు కూడా మరొక సంఘటన చెప్పాడు. బెంగళూరులో ఉంటాడు ఆ సేవకుడు. ఒక యవనస్తురాలట, ఆమె కూడా వచ్చి సంఘములో అంత పరిచర్య చేస్తూ టాయిలెట్లు కడిగే వాళ్ళతో కలిసి ఆమె కూడా టాయిలెట్లు కడుగుతూ ఏ అరామరిక లేకుండా పరిచర్య చేస్తూ ఉండేదట. ఒక రోజున ఆ యవనస్తురాలు సేవకునికి ఎదురుపడితే, ఈ సంఘంలోనే తిరుగుతూ ఎదురుపడితే వందనాలు చెబితే, ఆయన కూడా వందనాలు చెప్పి ఎందుకో మాట్లాడాలనిపించి, అమ్మా నువ్వేం చేస్తావంటే, నేను విమానాశ్రయంలో పలానా అధికారిని అని చెప్పిందట. ఏమిటా ఆ స్థితి, ఏమిటా ఓర్పు, ఏమిటా తగ్గింపు, ఏమిటా విధేయత? వాళ్ళతో పోల్చుకుంటే మనం అసలు ఎక్కడున్నాం? ఎవరన్నా ఒక చిన్న మాట అంటే తట్టుకోలేం, ఎవరన్నా ఒక చిన్న మాట అంటే ఓర్చుకోలేం. సేవ కన్నా మనకేం కావాలంటే పెత్తనాలే కావాలి, సేవ కన్నా మనకు పరిస్థితే కావాలి. కానీ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి ఉదయకాలంలో, మంచి విశ్వాసివి, దేవుని దగ్గర మంచి ప్రతిఫలం పొందుకోవాలి అని నీవు అనుకుంటున్నట్లయితే ఈ రోజున విధేయతను తగ్గింపును నేర్చుకోవాలి. హల్లెలూయా. విధేయతను తగ్గింపును నేర్చుకున్నట్లయితే ఈ లోకంలో ఎంత తక్కువగా కనిపించవచ్చేమో, కానీ దేవుని ఎదుట నీవు ఉన్నతమైన వానిగా కనిపిస్తావు. హల్లెలూయా. యోసేపు కూడా లోబడ్డాడు, దేవుడు జనాంగములను అతనికి లోబడేటట్లు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అంటే చాలా పవర్ఫుల్ కంట్రీ. అలాంటి దేశానికి తీసుకుని వెళ్ళి అతనిని ఉన్నతమైన వానిగా చేశాడు. హల్లెలూయా. కనుక శ్రమలో ఏం నేర్చుకోవాలట? మనం ఒకసారి చెబుతారా? విధేయతను నేర్చుకోవాలట. విధేయత వలన ఏమొస్తుందట? ఉన్నతమైన స్థానము వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అన్నిటికన్నా పైనామమును పొందుకున్నాడు. రేపు నీవు దేవుని సన్నిధిలో అనగా పరలోక రాజ్యములో ఉన్నతమైన వానివిగా ఉండాలి అంటే నీ శ్రమ ద్వారా నీవేం నేర్చుకోవాలి? విధేయతను నేర్చుకోవాలి. హల్లెలూయా. శ్రమ వలన మొదటి ఉపయోగం ఏమిటంటే విధేయత నేర్చుకొనవచ్చు. నేర్చుకున్న విధేయతను బట్టి దేవుడు మనకేం చేస్తాడు? గొప్ప స్థితిని దయచేస్తాడు. హల్లెలూయా. రెండవ మాటలోనికి నేను వెళ్తాను. రెండవ మాట ఏమిటంటే శ్రమ వలన సాక్ష్యము కలుగుతుంది. ఏమిటి? సాక్ష్యము కలుగుతుంది. మొదటిది ఏమని చెప్పాను? శ్రమ వలన విధేయత, విధేయత వలన ఉన్నత స్థానం. రెండవది శ్రమ వలన సాక్ష్యము కలుగుతూ ఉన్నది. దాని అర్థం ఏమిటంటే శ్రమ పొందుకున్నప్పుడు దేవుని ఎదుట నీవు శ్రమలో నిలవబడినట్లయితే దేవుని ఎదుట నీకు అది సాక్ష్యం చెబుతుంది. ఏమని సాక్ష్యం చెబుతుంది అంటే ఇతడు శ్రమలో కూడా దేవునిని విడిచిపెట్టిన వాడు కానే కాదు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనానికి వెళదాం రండి ఒకసారి. ప్రకటన గ్రంథము. నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై చేతబట్టుకొని
సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవుని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో చెప్పిరి. చాలండి. 14వ వచనం చదవండి ఇప్పుడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. చాలండి. హల్లెలూయా. 9వ వచనంలో చూచాము, వీళ్ళందరూ కూడా సింహాసనం ఎదుట నిలవబడి, ఇదిగో మా దేవునికి నీ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. తర్వాత 13వ వచనంలో పెద్దలలో ఒకడు అడుగుతూ ఉన్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను అని యోహాను అంటున్నాడు. 14వ వచనంలోకి వచ్చేసరికి, అయ్యా నీకే తెలియననగా ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని సాక్ష్యం చెబుతున్నాడంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేరే. సాక్ష్యము. ఏం సాక్ష్యం పొందుకుంటున్నారంటే వాళ్ళు, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. హల్లెలూయా. మహాశ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు దేవుని ఎదుట సాక్ష్యాన్ని పొందుకుంటున్నారండి వీళ్ళు. పెద్దలలో ఒకడు అడుగుతున్నాడు యోహాన్ని, ఈ సమూహాన్ని అంతటిని చూస్తున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని యొక్క సింహాసనము ఎదుట, గొర్రెపిల్ల ఎదుటను సింహాసనము ఎదుటను నిలవబడి ఆయనకు రక్షణ, ఆయన కలుగజేసిన రక్షణకై స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రతిగానములు తెలియపరుస్తూ ఉన్నప్పుడు, దేవునిని స్తోత్రము చేస్తూ ఉన్నప్పుడు పెద్దలలో ఒకడు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే యోహాన్ని, యోహాను ఎవరో వీడు నీకు తెలుసా? అయ్యా నాకు ఎలా తెలుస్తుందయ్యా, నేను అల్పజ్ఞానిని కదా, అల్పుడని కదా, నాకు ఎలా తెలుస్తుందయ్యా అంటే ఆ యొక్క దేవదూత చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. హల్లెలూయా. శ్రమ నీకు సాక్ష్యం పలుకుతుంది. ఎంత శ్రమ పొందుకున్నా, ఎంత కష్టము పొందుకున్నా, నీవు ఎంతగా నిలవబడితే రేపు దేవుని యొద్ద నీ కొరకు అంత గొప్ప సాక్ష్యము నిలవబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప సాక్ష్యము. ఏమిటా సాక్ష్యం అంటే, అయ్యా వీరు ఎంత శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు పొందుకున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇదిగో దేవునిని విడిచిపెట్టిన వారు కానే కాదు. హల్లెలూయా. ఎంతో కన్నీరు గార్చారయ్యా వీరి లోకంలో ఉన్నప్పుడు, ఎంతో కన్నీరు గార్చారయ్యా వారు ఆ లోకంలో ఉన్నప్పుడు, ఎంతో దుఃఖించారయ్యా, ఎంతో బాధపడ్డారయ్యా, ఎంతో శ్రమ పడ్డారయ్యా. అయినా దేవునిని వదిలిపెట్టలేదయ్యా, లేక దేవునితో అయ్యా నిన్ను వదిలిపెట్టలేదయ్యా అన్నప్పుడు ఎంత శ్రమ పడ్డారా వీళ్ళు, ఎంత కష్టపడ్డారా వీళ్ళు అని చెప్పి దేవుడు వారిని హత్తుకోడా, దేవుడు వారి యొక్క ప్రతి కన్నీటి నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయడా, ప్రతి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. తప్పనిసరిగా నిశ్చయముగా వారిని ఆయన కావలించుకొని ఆయన తన యొక్క హక్కున చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఆ యొక్క సాక్ష్యం నీకు కావాలి అంటే, ఆ సాక్ష్యం నీవు పొందుకోవాలి అంటే, ఇదిగో ఎంత శ్రమ వచ్చినా దేవునిని వదిలిపెట్టకో. నీ శ్రమ నీకు మేలు చేస్తుంది. హల్లెలూయా. కొంతకాలమే ఓర్చుకోవాలి, కొంతకాలమే ఓర్చుకో. సమయము వచ్చినప్పుడు నీ శ్రమ నీ మీద సాక్ష్యము పలుకుతుంది. హల్లెలూయా. ధనికుడు పేద లాజరు గురించి కూడా మనం చూస్తాం. పేద లాజరు లోకంలో ఉన్నప్పుడు కురుపులు, ఆ యొక్క ధనవంతుని యొక్క బల్ల దగ్గర ఏమైనా ఒక రొట్టె ముక్క దొరుకుతుందేమో అని చెప్పి ఆశతో ఎదురు చూశాడు. కానీ ఎంత ఆశతో ఎదురు చూచినా చీత్కారమే అతనికి లభించింది. కానీ ఇదిగో అతనికి
చీత్కారములు లేకపోతే తృణీకారములే అతనికి లభించాయి, కానీ అతడు పొందుకున్న శ్రమ వలన వెళ్ళి తండ్రి అయిన అబ్రహాము రొమ్మున అతడు ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. అతనికి సాక్ష్యం ఏమిటో తెలుసా? అబ్రహాం కూడా చెబుతాడు, ఆ యొక్క ధనవంతుడు, అయ్యా ఆ యొక్క పేద లాజరును ఆ చిటికిన వేలు నీటిలో ముంచి నా యొద్దకు పంపించు నాయనా అని అతడు కేకలు పెడుతూ ఉంటే, అతడు అల్లాడిపోతూ ఉంటే అప్పుడు అబ్రహాము అంటాడు, ఇదిగో నువ్వు లోకములో ఎంతో సుఖాన్ని పొందుకున్నావు, కానీ ఇతడైతే లోకములో ఎంతో కష్టమును పొందుకున్నవాడు అని ఆ మాట చెబుతాడు. లోకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం ఆ మాటలు మనం చూద్దాం. 24 కూడా చదవండి. 24 కూడా చదవండి. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో ఏతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకునము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచు ఉన్నాడు, నీవు యాతన పడుచు ఉన్నావో. చాలండి, చాలు. ఇక్కడ చూడండి, సాక్ష్యం చెబుతున్నాడు. ఎవరి గురించి సాక్ష్యం చెబుతున్నాడు? అబ్రహాము పేద లాజరును గూర్చి సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని సాక్ష్యం చెబుతున్నాడంటే, లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచు ఉన్నాడు. హల్లెలూయా. సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఏమని? ఎంతో శ్రమను పొందుకున్నాడయ్యా, ఎంతో కష్టాన్ని పొందుకున్నాడయ్యా. కష్టాన్ని పొందుకున్నా, శ్రమను పొందుకున్నా అతడు దేవునిని విడిచినవాడు కాదు, దేవుని యొక్క మార్గములను విడిచినవాడు కాదు, దేవుని యొక్క మార్గములను విడిచిపెట్టలేదు, దేవునిని విడిచిపెట్టలేదు. కాబట్టి ఇదిగో ఇక్కడ అతడు నెమ్మదిని పొందుతూ ఉన్నాడు. హల్లెలూయా. నెమ్మదిని పొందుతున్నాడు. కానీ లోక సుఖమే శాశ్వతం అనుకొని భ్రమపడిన ఆ ధనవంతుడు లోకమే శాశ్వతం అనుకొని, లోకములో దొరికేవే శాశ్వతం అనుకొని తిన్నాడు, త్రాగాడు, సుఖపడ్డాడు, ఓదా రంగు వస్త్రాలు ధరించుకున్నాడు, ఎంతో ఎంతో ఘనంగా తిరిగాడు. తన ఇంట లేని ఆహారం లేదు, తన ఇంట లేని పానీయం లేదు, అన్నీ కలిగి ఎంతో సుఖపడ్డాడు. కానీ అదిగో అక్కడ పాతాళంలో మాత్రమో కనీసం త్రాగటానికి ఒక నీటి చుక్క కూడా లేకోకుండా అల్లాడిపోతూ ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ రోజున నీవు వెళుతున్న శ్రమను బట్టి దేవుని నీవు నిష్ఠూరంగా బలుగుతున్నావా? అవసరం లేదు. ఇదిగో ఆ శ్రమను బట్టి నీవు దేవుని మీద నిష్ఠూరం పలకన అవసరం లేదు, కానీ విధేయత నేర్చుకో, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడు. హల్లెలూయా. అంతేకాకుండా నిలవబడి ఉండు, దేవుడు నీకు మంచి సాక్ష్యాన్ని పరలోక రాజ్యములో దాచి ఉంచుతాడు. హల్లెలూయా. అదే అసలైన ధనం, అదే అసలైన ధనం. ఈ లోక ధనముకి ఏం పడుతుందట? చిమ్మెటయు తుప్పును కూడా చిమ్మెట పడుతుంది, దొంగలు కూడా దొంగిలుతారు అని అంటాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు ఆ మాటలు. ప్రభు సమయం చాలదు కానీ, అయితే ఇదిగో ఇక్కడ దొంగిలుతారయ్యా, చిమ్మిడ పడుతుందయ్యా, కానీ మీరు పరలోక ధనమును సమకూర్చుకొనండి, అక్కడ దొంగిలించేవాడు ఉండడు, మీ ధనమునకు చిమ్మిడ కూడా పట్టదు. దేని సమకూర్చుకోవాలట? పరలోక ధనమును సమకూర్చుకోనండి, పరలోక ధనమును సమకూర్చుకోనండి. హల్లెలూయా. ఇప్పుడు శ్రమ నీకేం చేస్తుంది? రెండవది సాక్ష్యం పలుకుతుంది. మనం రేపు పరలోకం వెళ్ళినప్పుడు ఈ సన్నివేశం నేను అనుకుంటాను, చాలా సందర్భాల్లో పరలోకం వెళ్ళినప్పుడు సాతానుడు వస్తాడు. సాతానుడు వచ్చి, ఎందుకనగా 2-3 సందర్భాలు మన బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. ఏమిటంటే,
జకర్యా గ్రంథం అనుకుంటున్నా, ప్రధాన యాజకుడైన యెహోషువ దగ్గరకు వచ్చి ఇతడు మలిన వస్త్రములు కలిగిన వాడు అని చెప్పి సాతానుడు వాదమాడతాడు. జకర్యా గ్రంథం అమ్మ ఎన్నో వచనమ్మా? 3వ అధ్యాయము 2వ వచనం. మొదటి వచనంలో కూడా చూస్తే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమును నిలవబడుటయు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి ఉన్నాడు కదా అని సాతానుతో అనేను. ఏమనంటే, ఇతనికి మలిన వస్త్రాలు ఉన్నాయి, ఇతడు తగినవాడు కాదు, ఇతడు అర్హమైన వాడు కాదు, ఇతడు దేవుని యొక్క సన్నిధానమునకు అర్హమైన వాడు కాదు అని చెప్పి సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు. రేపు మన మీద ఫిర్యాదు చేయడా? చేస్తాడు. చేసినప్పుడట అప్పుడు దేవుడు నీ గురించి సాక్ష్యం చెబుతాడట. ఏమనంటే, అగ్నిలో నుండి తీసిన కొరివలి అన్నాడు కదా. ఇందక్కడ కూడా మనం చూసాం, మహాశ్రమల నుండి చూసాం కదా. శ్రమలు అగ్నికి సూచనగా ఉన్నాయి కదా. ఇదిగో ప్రభువు మన గురించి సాక్ష్యం చెబుతాడు. ఏమనంటే, ఇతడు మహాశ్రమల నుండి తీయబడిన వాడు, లేకపోతే ఈమె మహాశ్రమల నుండి తీయబడిన ఆమె గనుక ఈమెకు నేను ప్రశస్త వస్త్రములను ఇస్తున్నాను. ఇదిగో ఈమెను గూర్చి నేను సాక్ష్యం చెబుతూ ఉన్నాను. మరి అన్నిటికన్నా ముఖ్యము, సిలువలో నేను కార్చిన రక్తము ద్వారా వీరి మలినములన్నిటినీ కొట్టివేశాను కనుక ఇతడును ఇకను అర్హుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక రెండవ మాట నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాక్ష్యము నీ కొరకు ఏం పలుకుతుందట? క్షమించండి, శ్రమ నీ కొరకు ఏం పలుకుతుందట? సాక్ష్యము పలుకుతుంది. కనుక నీ శ్రమను బట్టి నీ దిగులు పడవద్దు, నీ శ్రమను బట్టి నీవు భయపడవద్దు, నీ శ్రమను బట్టి నీవు దిగజారిపోవద్దు, దేవునికి దూరం అవ్వద్దు. ఇదిగో శ్రమలో కూడా ప్రభువును వెంబడించినట్లయితే ఇదిగో నీవు రేపు దేవుని సన్నిధానములో గొప్ప సాక్ష్యమును పొందుకుంటావు. హల్లెలూయా, గొప్ప స్థితిని పొందుకుంటావు. కనుక శ్రమలను బట్టి ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ మాటలన్నీ విన్నప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో శ్రమలు అనుమతిస్తూ ఉన్నాడు. ఎందుకు అనుమతిస్తూ ఉన్నాడంటే, ఇదిగో శ్రమ వలన నీ విధేయత నేర్చుకొని శోధింపబడిన మీదట సువర్ణము వలె మార్చబడి దేవుని సన్నిధానములో విలువైన వానివిగా కనిపిస్తావని, మంచి స్థితిని నీకు ఇవ్వాలని, పై స్థానమును నీకు ఇవ్వాలని కొన్ని సందర్భాల్లో దేవుడు నీ జీవితంలో శ్రమలను అనుభవిస్తున్నాడు. ధైర్యముగా ఓర్చుకున్నట్లయితే ఉన్నత స్థితిని దయచేస్తాడు. హల్లెలూయా. రెండవ పాయింట్, ఇదిగో నీ గూర్చి పరలోకంలో ఆయన సాక్ష్యము చెబుతాడు. సాక్ష్యము దేవదూతలందరి ఎదుట చెబుతాడు. నా బిడ్డ ఎన్ని కష్టాల్లో వెళ్ళినా, ఎన్ని ఇబ్బందుల్లో వెళ్ళినా, ఎంత బాధలోంచి వెళ్ళినా నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలంలో ఒక తీర్మానం తీసుకుందామా? ఏమని తీర్మానం తీసుకుందాము? అయ్యా, ఎంత కష్టము వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. నన్ను లేవనెత్తువాడవు నీవే, నా అవమానములను కొట్టివేయువాడవు నీవే, రేపు నా పరలోకములో నా మీద సాక్ష్యము పలుకువాడవును నీవే. హల్లెలూయా.